మూడు జెండాలు కూడా ఊపి చూపించండి. మేము మూడు జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి. 160+ తెలుగుదేశం లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తారని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడి తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షన్స్ కి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి, ఈ పేదవాళ్ళకి పింఛన్లు కూడా 1వ తారీఖు ఇవ్వాలి. మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈ వ్యవస్థ కొనసాగుతుంది. మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు, ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల 2 నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛను 3 నెలలకు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. అంతేకాకుండా పింఛన్లు కూడా 4,000 రూపాయలు పెంచాం, అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి. దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థ నిర్వీర్యం ఉండదు. నమ్మకం, భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతారు. మొన్నటి వరకు ఇష్టానుసారంగా రాజకీయం చేసిన వ్యక్తులు ముస్లింల దగ్గరకు వచ్చి మీకు రక్షణ లేదు, 4% రిజర్వేషన్ ఉండవు అంటారు. 4% రిజర్వేషన్లు కాపాడింది తెలుగుదేశం పార్టీ. సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్లు పెట్టి కాపాడాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడడం, ఉర్దూ 2వ భాష చేయడం, ఒకటి కాదు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మనం ఒక పక్కన రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకుంటూనే మన నియోజకవర్గంలో 1 లక్ష మెజార్టీతో మనం గెలిచి అదే సమయంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతానో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం.